హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ కరీ. నేను ఎండి యునాని. వనమూలికలతో, ప్యూర్ హర్బ్స్తో అంగస్తంభన సమస్యలకు యుక్త వయసు నుండి ముసలి వారి వరకు, షుగర్, డయాబెటిక్ పేషెంట్ ఉన్నా, అంగస్తంభన ఏ స్థాయిలో ఉన్నా, శీఘ్రస్ఖలనం అనే సమస్య ఉన్నా, సంతానలేమి సమస్యలు ఉన్నా, అంగం చిక్కుపోయినా, అంగం కుచించుకుపోయినా, చిన్నగా అయిపోయినా, అంగం సెన్సేషన్ పెరిగిపోయినా, ప్రీకం అమ్మాయితో మాట్లాడితే 2-3 చుక్కలు వీర్యం లేకుండా పూర్తి వీర్యం బయటికి రావటం అయినా, మూత్రం ద్వారా వీర్యం పోవుట స్పెర్మేచూరియా అయినా, శీఘ్రస్ఖలనం సెక్స్ చేసేటప్పుడు మన సెక్జువల్ టైమింగ్ తగ్గిపోవుట, ఈ అన్నిటి కోసం నేను చూస్తాను. ఇవాళ నా టాపిక్ వచ్చేసి అంగం సైజు మీద ఉంటుందండి ఈ టాపిక్. ఇప్పుడు చాలామంది మగవాళ్లకు స్త్రీల్లో ఏం చూస్తే సెక్స్ బాగా పెరుగుతుందంటే వాళ్ళ అక్షజాలు, అంటే వాళ్ళ బ్రెస్ట్ చూస్తే వాళ్ళు సెక్జువల్ అరౌజల్ అవుతారు. అదే స్త్రీలకు మగవాడిలో తన పార్ట్నర్లో ఏం చూస్తే సెక్జువల్ అరౌజల్ వస్తుంది, ఆమెకు అర్జు కలుగుతుంది అంటే టాపిక్ వాళ్ళది. అంగం పెద్దగా ఉంటే వాళ్ళకు సెక్జువల్ అరౌజల్ బాగా వస్తుంది, అర్జు కూడా బాగా వస్తుంది, కామ కోరికలు బాగా పుట్టుకొస్తాయి. స్త్రీలకు కూడా సైజు పెద్దగా ఉంటే, మగవాడి సైజు పెద్దగా ఉంటే వాళ్ళు కూడా ప్లెజర్ పొందుతారు, మంచి అనుభూతి పొందుతారు సెక్స్లో. రీసెంట్లీ ఒక స్టడీ జరిగిందండి. 60 మంది స్త్రీలకు, మహిళలకు ఒక క్వశ్చన్ అడిగారండి. మీకు మీ పార్ట్నర్ అంగం చిన్నగా ఉంటే ఇష్టమా, పెద్దగా ఉంటే ఇష్టమా అని అడిగితే దాంట్లో 58 మంది, 58 మంది స్త్రీలు చెప్పిన మాట ఏంటంటే, మాకు మా పార్ట్నర్ సైజ్, అంగం సైజ్ పెద్దగా ఉంటేనే మాకు ఇష్టము అన్నారు. ఒకవేళ వాళ్ళకి అడిగారు, ఒకవేళ చిన్నగా ఉంటే ఏంటిది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రేమగా మా పార్ట్నర్ మాతో జీవిస్తున్నప్పుడు మాకు మ్యాటర్ లేదు అన్నారు. సెక్జువల్ అంటే సైజు, అంగం సైజు మ్యాటరే కాదు అన్నారు. ప్రేమతో మా పార్ట్నర్స్ మాతో సంసారం కొనసాగిస్తే సైజ్ అనేది మాకు అసలు ముఖ్యం కాదు అన్నారు. కానీ ఫస్ట్ అన్న మాట ఏంటంటే, మాకు మా పార్ట్నర్ అంగం పెద్దదిగా ఉంటే ఇష్టమని అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, దేవుడు అందరికీ మంచి అంగాలే ఇస్తాడు, కాకపోతే మనం హస్తప్రయోగం చేసుకొని సైజు పాడు చేసుకుంటాము. పెద్దగా ఉన్నది షింక్ అయితే 6 ఇంచులు ఉన్న అంగము 4 ఇంచ్ అవుతుంది. బొర్ల బండుకొని అంగానికి బెడ్తో రాపిడే చేసిన వాళ్ళకు కూడా ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చిన్నదానికి మనం పెద్ద చేయలేం. మనం పుట్టుకతో అంగం ఎంత ఉందో అంతే ఉంటుంది. మధ్యలో పాడైన అంగం మాత్రం, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ మీరు పాత సైజు ట్రీట్మెంట్తో రావచ్చు, మళ్ళీ ఆ సైజు పూర్తిగా రావచ్చు. సన్నగా అయిన అంగం సైజు కూడా మళ్ళీ పూర్తిగా లావు కూడా అవ్వచ్చు, అది కూడా లావుగా అవ్వచ్చు ట్రీట్మెంట్తో, యునాని ట్రీట్మెంట్తో. మా దగ్గర స్పెషల్ తైలాలు, కొన్ని క్రీమ్లు ఉంటాయి. అవి పెడితే మళ్ళీ పాడైన సైజు, చిక్కుపోయిన సైజు మొత్తం వచ్చేస్తుంది, పూర్వ వైభవం అంటూ వచ్చేస్తుంది. ఒకవేళ అంగం సైజు దాని ఎంబట సెన్సేషన్ పెరిగిపోయినా కూడా సెన్సేషన్ కూడా మంచిగా అవుతుంది, నార్మల్గా వస్తుంది. ఇక్కడ పాడైన నరాలు, కండరాలు, ఇక్కడున్న వెయిన్స్ అన్నీ పైన పెట్టే క్రీములతో, మందులతో, తైలాలతో మొత్తం అంటే ఓరల్ మెడికేషన్ ద్వారా ఈ పాత వైభవము, పాత పరిస్థితి, పాత అంటే గతంలో కోల్పోయిన మంచి ఆరోగ్యం మళ్ళీ కలుగుతుంది. సెక్జువల్ హెల్త్ మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది. అంగస్తంభన సమస్య పోతుంది, సైజ్ కూడా మంచిగా అవుతుంది, సెక్జువల్ టైమింగ్ కూడా పెరుగుతుంది, వీర్యంలో కణాలు, అలాగే వీర్యంలో చిక్కదనం, వీర్యంలో కలర్ వైట్నెస్ అన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు హస్తప్రయోగము ఎక్కువ చేసిన వాళ్లకు సైజ్ కుచించుకోపోవటం మాత్రం ఖాయమండి. హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం. అలవాటు ఉంటే మానేసుకోండి. బూతు సినిమాలు చూసే అలవాటు ఉంటే కూడా బూతు సినిమాల వల్ల హార్మోనల్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బూతు సినిమాలు కూడా తక్షణం ఉంటే అలవాటు మానేయండి. బోర్ల పండుకునే అలవాటు ఉంటే మానేసుకోండి. స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నా కూడా, వ్యసనాలు ఉన్నా కూడా ఇవి కూడా మానుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మన సెక్జువల్ హెల్త్కు పాడు చేసే వ్యసనాలు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్కు మనం వదిలిపెట్టుకుంటేనే మనం సెక్జువల్గా హెల్తీగా ఉంటాము. కాబట్టి నేను చెప్పిన అన్నింటిలో మీకు ఏది ఉన్నా, అన్నీ ఉన్నా నాతో సంప్రదించి ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు మందులు తెప్పించుకోవచ్చు, లేదా మీరు నేరుగా వచ్చి నాతో కలుసుకొని
సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు. మళ్ళీ మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి సమస్య రాకుండా ఉంటుంది. మీకు పథ్యం కూడా ఉండదు, ఎలాంటి పథ్యం కూడా ఉండదు. మీకు సెన్సిటివ్ పెన్నిస్ అయినా ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అప్పుడు నాకు సెలవు ఇవ్వండి. మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని.